ఓం అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీ కాల్నోద్భవం పాండే విశ్వామరం గోదాముందే శ్రీరంగనాయకం. ప్రియాభద్బంధుల, ఈరోజు మనం తిరుప్పావై గురించి ఒక మాట. విష్ణుచిత్తులు అనే పేరు గల పెరియాళ్వారు విష్ణు భక్తుడు. తిరుపల్లాన్ భగవన్మంగళ శాసనమును తమిళంలో రచించారు. అతనికి తులసివనములో లభించిన ఆడపిల్లనే భగవంతునికి భోగ్యమైన ఇంకొక పూలదండగా దొరికినందున సంతోషంతో ఆమె కోవై పూలదండను నామకరణం చేశారు. ఆమెకే గోదా అనే పేరు వచ్చింది. ఆమె తండ్రితో పాటు పానలు కట్టి వాటిని తాను ముందుగా జడలో తురుముకొని ఆ తర్వాత స్వామికి ఇచ్చేది. తండ్రి గోదాదేవిని కోప్పడితే ఆ శ్రీమన్నారాయణ విష్ణుచిత్తునికి ఆమె ధరించిన వాళ్ళే నాకు ఇష్టమైన కల్లో కనిపించి చెప్పాడు. అందుచేతనే గోదాదేవిని ఆముక్త మాల్యద అలంకరించుకున్న పూలమాలను ఇచ్చేదిగా పిలుస్తారు. తమిళంలో సుడి కొడితనాచియారని అంటారు. ఆండాల్ అనగా రక్షకురాలు. ఆమె తిరుప్పావై ప్రబంధను 30 పాసములుగా పాడి శ్రీవ్రతమును ఆచరించి మనకి దారి చూపించింది. అనాది అయిన అజ్ఞానం చేత నిద్రిస్తున్న వారిని తిరుప్పావై అంటే శ్రీవ్రతం. శ్రీ అంటే సంపద, అన్ని సంపదలను ఇచ్చేది నోము లేక శ్రీనోము. దీన్నే ధనువాస వ్రతం అని అంటారు. అనాది అయిన జ్ఞానం చేత నిద్రిస్తున్న వారిని మేల్కొల్పి దైవాన్ని పొందడానికి అందరికీ అర్హత యోగ్యత ఉందని తెలిపిన ప్రేమమూర్తి ఆండాల్ తల్లి. వేదాంగములు పురాణాలు ఇతిహాసముల సారముగా తిరుప్పావైను అందించినది శ్రీ మహాలక్ష్మి స్వరూపురాలు ఆండాల్. ధనుర్మాసం సూర్యగతను బట్టి ఏర్పడుతుంది. డిసెంబర్ మధ్యలో సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి జనవరి మధ్యలో మకర రాశిలో ప్రవేశించే వరకు ధనుర్మాసం అని అంటారు. అదేవిధంగా తమిళంలో మృగశిర నక్షత్రంతో పౌర్ణమితో కలిపిన రోజున మార్గశీర్షం అని అంటారు. తమిళంలో మార్గశీర్ష మాసమైన తెలుగువారు మార్గశీర్ష మధ్యము నుండి పుష్యమాసం మధ్యం వరకు ధనుర్మాసం కింద లెక్క. ఆండాల్ తల్లి పాశురమును తమిళంలో రచించడం అనే తమిళ లెక్కల ప్రకారం ధనుర్మాసం అంతా మార్గశీర్ష మాసం. మార్గశీర్ష పున్నమి నుండి పున్నమి వరకు శ్రీవ్రత మాసం. తొలి పున్నమి నాటికి చంద్రుడు నిండుగా ఉంటాడు. మలి పున్నమి నాటికి చంద్రుడు నిండుగా ఉంటాడు. ఈ మధ్యలో చంద్రుని కలలు తగ్గి పెరగటమే మన జీవితం. ధనుర్మాస కాలంలో సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం మామూలుగా కన్నా అధికంగా ఉంటుంది. అందుచేత రాత్రి సమయం ఎక్కువ, పగలు తక్కువ. రాత్రి ఆహార సమయానికి పగల ఆహార సమయం దూరం ఎక్కువై ఉదరకోశంలో ఆమ్లరసాల పాలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా రాత్రి సమయం ఎక్కువై నిద్రమత్తు పెరిగి సోమరితనం పెరిగే అవకాశం ఎక్కువ. సూర్యోదయానికి ముందు సమయాన్ని బ్రహ్మీ ముహూర్తం అని అంటారు. అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఏ కోరికలు లేకుండా ఉండి జ్ఞానముల పూజకు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుచేత ధనుర్మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో ఈ శ్రీవ్రతమును శ్రీకృష్ణ ప్రీతి కొరకు చేస్తారు. అదేవిధంగా భగవంతునికి బాలభోగం సమర్పించి ప్రసాదాన్ని తయారు చేయటం పూర్వమే తినడం వల్ల పుణ్యమేగా కడుపులోని ఆమ్లరసాలకు విరుగుడుగా పనిచేస్తుంది లభిస్తుంది. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీ కాల్నోద్భవం పాండే విశ్వామరం గోదాముందే శ్రీరంగనాయకం. శ్రీమతే రముజామాతృమునీంద్రాయమాత్మనే శ్రీరంగవాసనే భూయాత్మనిత్య శ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జై శ్రీరామ్.